అది అది ఓ నాయనో బావా, ఇక్కడే ఉంటే నాకు భయం వేస్తుంది. ఈ పేపర్ ఏదో నువ్వే చదువుకో. వామ్మో, రాను రాను బావా చాలా ముద్దులా తయారవుతున్నాడు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇంట్లో వాళ్ళ ముందు పరువు పోవడం ఖాయం. రాక్షసులో కొట్టేసిందండి. చాలు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. చెప్తా. దేవుడో, బావేంటి మూత అలా పెట్టుకుని వచ్చాడు? ఏమైంది దీనికి? పెదవి పగలు కొట్టొస్తావా? నీతో ఎలా అయినా ఆయింట్మెంట్ రాయించుకుంటానే. నా మగ ఆధిపత్యం నిరూపించుకుంటాను. చూడు. ఏంటి బావా? నువ్వేం చేస్తున్నా పోనీలే అని వదిలేస్తున్నా. పోనీలే ఆడపిల్ల అని సర్దుకుపోయాను. కానీ ఇందాక నువ్వు చేసిన పనికి తట్టుకోలేకపోయాను. వద్దు బావ, తప్పు. అది రాజేంద్ర ప్రసాద్ సినిమా అని నాకు తెలుసు. మర్యాదగా పెట్టి. ఈయనేంటి ఇంతలో పెట్టి చేస్తున్నాడు? ఇలా ఎప్పుడంటే అప్పుడు నా వల్ల కాదు. ఇప్పుడు నా వల్ల కూడా కావట్లేదు. అయినా ఎంత కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా? ఏంటి కంట్రోల్ చేసుకుంటున్నావు? నాలో ఉన్న ఆవేశాన్ని, నాలో రగులుతున్న అగ్నిని ఇంకా తట్టుకోవడం నా వల్ల కాదు. పెట్టు. నేను పెట్టను. అంతేనా? అంతే. ఎందుకు పెట్టవు? బావా, పట్టుపగలేలా తప్పు బావా. కావాలంటే రాత్రి గదిలోకి వెళ్ళాక. రాత్రి దాకా భరించడం నా వల్ల కాదు. ఇప్పుడే కావాలి. పెట్టు. నీలా బలవంతం చేస్తే రాత్రి కూడా పెట్టను. చివరిసారిగా అడుగుతున్నాను, పెడతావా? నన్ను పెట్టేసుకోమంటావా? అమ్మో, బావా ఆవేశం చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉన్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్. వస్తున్నానత్తయ్యా. బావా ప్లీజ్ బావా. పెట్టు. నేనే ఏదో ఒకటి చేసేస్తా. వద్దు, నేనే పెడతా. పెట్టు. ఏంటి బావా? కళ్ళు తెరువు. ఏ బావా? కళ్ళు మూసుకుంటే ఎక్కడ పెడుతున్నావో ఎలా తెలుస్తుంది? కళ్ళు తెరిచి కరెక్ట్ పాయింట్ మీద పెట్టు. నాకు సిగ్గు, నువ్వే పెట్టు. ఇందులో సిగ్గుపడ్డానికి ఏముంది? 2 నిమిషాల్లో పూర్తయిపోతుంది. ఆ తర్వాత నేను మూతి కడుక్కుంటాను, నువ్వు చేయి కడుక్కు. నువ్వు బ్రష్ చేసావు కదా? చేశాను. సోదాపి ముందు పెట్టు. అయితే నువ్వు కళ్ళు మూసుకో. సరే, నువ్వు కళ్ళు తెరిచుంటావు కాబట్టి ఓకే. పెట్టు. ఏం చేసావే నువ్వు? ఇది మరీ బాగుంది. నువ్వేగా మూతిలా పెట్టుకొని పెట్టు అని చెప్పావు, అందుకే ముద్దు పెట్టాను. నేను పెట్టమంది పగిలిన మూతికి మందు. మంద? ఏ? ఇందాక నువ్వు పేపర్ పడేసినప్పుడు ఏం చేసావు? నా మూతి గుద్దావు. అయ్యో రామా, నేను కొట్టిన విషయం నాకే తెలియలేదు బావా. కొట్టడం మాత్రమే తెలుసా నీకు? మర్యాదగా ముందు రాస్తావా లేదా? రాస్తా బావా, రాస్తాను. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను.
నువ్వు రాస్తున్నావేమిటే? పద్దు ఎక్కడా? పద్దు స్నానానికి వెళ్ళిందిలే కాని నువ్వు మూతి ఉమ్మని ముందుకు పెట్టు, నేను రుద్దుతాను. నీతో రాయించుకోవడం కంటే మూసుకొని పోవడం బెటర్. కుర్రోడు దారిలో పడుతున్నాడు, అందుకే పద్దు గాలి తాకగానే గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఎక్కడికి బావా రెడీ అవుతున్నావు? సినిమాకే. నువ్వు వస్తావా? నిజంగానా? ఏ సినిమాకి బావా? పళ్ళు బయట పెట్టింది చాలు, వెళ్ళి పని చూసుకో అనే సినిమా. వస్తావా? కొంచెం ఓవర్ అనిపించట్లా? ఏమిటే? అదే బావా, కొంచెం ఓవర్ అనిపించింది అనే సినిమాకైతే వస్తాను అంటున్నా. ఏమిటి కామెడీలు చేస్తున్నావా? అసలు అలాంటి టైటిల్తో సినిమా వచ్చిందా? ఏ నువ్వు చెప్పిన టైటిల్ మూవీ వచ్చినప్పుడు నేను చెప్పిన టైటిల్ సినిమా రాకూడదా బావా? నువ్వు బాగా ముదిరిపోయావే. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే ఎక్కడికి వెళ్తున్నావో. అబ్బచ్చా, అయితే నీకు జ్యోతిష్యం కూడా తెలిసే. చెప్పమ్మడు, నేనెక్కడికి వెళ్తున్నాను? నువ్వు మళ్ళీ అలా పిలిస్తే చెప్తా. మళ్ళీ పిలవాలా? ఏమని? ఇందాక పిలిచావే అమ్మడు అని, అలా పిలువు బావా, చాలా బాగుంది. అయ్యో బాబోయ్, పైకి కనబడవు గాని నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయే నీకు. నాకేంటి బావా, ఈ లోకంలో ప్రతి భార్యకి తన భర్తతో ఇలా ముద్దు పేరుతో ప్రేమగా పిలిపించుకోవాలని ఉంటుంది. మీరే ఆ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోరు. ముద్దు పేరుతో పిలవాలంటే ఫస్ట్ నువ్వు ముద్దు రావాలి కదా. ఏ ఎందుకు రాను? నాకేం తక్కువ? ఎవరికంటే తక్కువ? అలా తల తిప్పుకోవడం కాదు, చూడు, తల తిప్పి చూడు. అందం లేదా? ఆకర్షణ లేదా? ఏం లేదు? చెప్పు, ఏం లేదు? దండం పెడతానే, మరీ అంత దగ్గరికి రాకు. తట్టుకునే ధైర్యం ఈ చిట్టుకునేకి లేదే. అలా రా దారికి. ఇంకోసారి ముద్దు రావు అన్నావో అంటే ఏం చేస్తావే? ఇస్తాం. బాబోయ్, దీని ఎక్స్ప్రెషన్స్తో ఏదో ఒక రోజు నా బ్రహ్మచర్యానికి హారతిచ్చేలా ఉంది ఇది. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏయ్, ఏమిటే చూస్తున్నావు? దువ్వెన కింద పడింది, తీసి ఇవ్వాలని తెలీదా? అది నీ కాళ్ళ దగ్గరే ఉంది కదా. అంటే ఒరే ఎదవా, వంగి దువ్వెన కూడా తీసుకోలేవా అని అర్థం, అంతేగా? అయ్యయ్యో, అన్నేసి మాటలు ఎందుకులే బావా, తీసిస్తానులే, ఆగు. ఏ ఆగు, మళ్ళీ దువ్వెన పడిపోతే ఎవరు తీస్తారు? ఇక్కడే ఉండు. ఉంటానులే. దయ్యంలా చూస్తావేంటే? తీసివ్వు. చెయ్యి జారింది. దీన్ని శాడిజం అంటారు. చెప్తా. అయ్యయ్యో బావా, దువ్వెనా కాలు తగిలి మంచం కిందికి వెళ్ళిపోయింది బావా. తీయడానికి చాలా టైం పడుతుంది. తీయనా మరి? కావాలనే కాలు తగిలించి టైం వేస్ట్ చేస్తున్నావు. ఏ వద్దులే, నాకు అవతల ఇంటర్వ్యూకి టైం అవుతుంది. ఓహో, కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఎందుకు ఇది ఒక్క నిమిషం ఉంది? మళ్ళీ ఏం చేస్తుందో. బావా ఇదిగో. ఎందుకు? ఇంటర్వ్యూకి వెళ్ళడానికి దారి ఖర్చులకి డబ్బులు, వెళ్ళడానికి స్కూటీ. ఒక్క నిమిషం తీసుకో. ఇదెందుకు? గోప పగలు కొట్టాననుకో, కన్నీళ్ళు వస్తాయిగా, తుడుచుకోవడానికి ఖర్చీఫ్.
డబ్బులిస్తే కొట్టడం ఎందుకు బావా? నోర్మోయ్, అసలు నువ్వెవరివే నాకు డబ్బులు ఇవ్వడానికి? పెళ్ళాం దగ్గర డబ్బులు తీసుకునేంత ముష్టి వేదోలా కనిపిస్తున్నానా? అయ్యో బావా, నా ఉద్దేశం అది కాదు. నాకు నీ ఉద్దేశం బాగా తెలిసే. నీది ఇచ్చే చెయ్యి కావాలి, నాది తీసుకునే చెయ్యి కావాలి. నీ హ్యాండ్ పైనుండాలి, నా బ్రతుకు నీ హ్యాండ్ కింద ఉండాలి. ఇక్కడుంది అల్లాటప్పవాడు కాదే, వాసు, శ్రీనివాసు. నేను కాదు అనను బావా, కానీ వెళ్ళడానికి స్కూటీ, దారి ఖర్చులు కావాలి కదా. కావాలి. అవన్నీ ఇవ్వడానికి మా అమ్మ లేదా? మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఓ 10,000 ఇవ్వవా అంటే 10,000 సరిపోతాయా నాయనా, ఇంకో 10,000 కావాలా అంటుంది. అమ్మా స్కూటీ కావాలమ్మా అంటే స్కూటీలో వెళ్తే పొల్యూషన్ రా, కారులో వెళ్ళరా అంటుంది. అది మా అమ్మకి పెళ్ళానికి ఉన్న తేడా. అమ్మ ఎప్పటికీ గొప్పదే బావా, కాదనను. కానీ నో డైలాగ్స్. అమ్మని పిలుస్తాను, ఎలా ఉంటుందో చూసి నేర్చుకుని ఫాలో అవ్వు. అమ్మా అమ్మా. నీ మాట నీదే కాని నా మాట వినిపించుకోవు కదా. అమ్మా అమ్మా. వస్తున్నాన్రా. ఏంటి ఏంటి జుట్టు? హ? అమ్మా నన్ను ఆశీర్వదించమ్మా. అమ్మా నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఆఫీసు చాలా దూరం, పైగా బాగా ఆలస్యం అవుతుంది. అలాగా? ఖర్చులకి ఏమైనా కావాలా నాన్నా? అమ్మా కనీసం ఒక 500 అంటమ్మా, ఇచ్చేసే పద్మావతి. అలాగే అత్తయ్య. వందలా? అంతకు మించి ఖర్చులే ఉంటాయిరా. అంటే వెళ్ళడానికి కాదు, నీకు నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, ఆటోలో వెళ్ళు. మరి 500? పద్మావతిని అడిగి తీసుకోరా. ఇంటి బాధ్యతలన్నీ తనేగా చూసుకుంటుంది, తనెంత ఇస్తే అంత తీసుకో. పద్మావతి చూసుకోమ్మా. అలాగే అత్తయ్య. బావా ఎంత ఇవ్వమంటావు? నేనిస్తున్న 5,000, అత్తయ్య గారు చెప్పిన 500. ఏం అక్కర్లేదు, ఎవరి దగ్గర చేయి చాచడి సీనుగాడు. నాకు నడిచెల్లగలిగే ఓపికంది, ఆకలిని తట్టుకునేంత దమ్ము ఉంది. నీ డబ్బులు నీ దగ్గర ఉంచుకో. అయ్యో బావా, అంత దూరం నువ్వు నడవలేవు. నడవలేననే మాట నా డిక్షనరీలోనే లేదు. అయితే వచ్చేటప్పుడు కొత్త డిక్షనరీ తెచ్చుకో. ఉద్యోగంతో తిరిగొచ్చి నీ పొగరు దించుతానే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అంత దూరం నువ్వు నడిచి వెళ్తావా బావా? అసలే ఆకలికి నువ్వు తట్టుకోలేవు, నిన్ను ఫాలో అవ్వాల్సిందే.
ఈయనంటే ఇలా చూస్తున్నాడు, మరి డౌట్గా చూస్తున్నాడు ఏంటి? అమ్మో, బాబాకి అస్సలు దొరకకూడదు. హలో మిస్టర్, చేయి నొప్పిగా ఉంటే రోడ్డు పక్క నుండి ఊపుకోవాలి, ఇలా రోడ్డు మీద కాదు. నా మీదే కౌంటరా? ఏంటి ఏంటేమిటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? రోడ్డు మీద బాగుండదని వదిలేస్తున్నాను, లేదంటే గోప గుయ్యమనిపించేవాడిని. ఎక్స్క్యూజ్ మీ, మీకేమైనా లూజా? ఏమిటి నన్ను లూజ్ అంటావా? ఎంత ధైర్యమే నీకు? షడప్, ఊరికే అరవకు. ఏదో పెళ్ళంతో మాట్లాడినట్టు అరుస్తున్నావేంటి? ఆయన నేనెవరో తెలుసా? ఏమిటి కామెడీలు చేస్తున్నావా? మొగుడిని దగ్గరే పెట్టుకుని నేను ఎవరో తెలుసా అని అడుగుతున్నావా? హలో, ఇంకొక్క మాట మాట్లాడవంటే ఇప్పుడే మా డాడీకి ఫోన్ చేసి నిన్ను అరెస్ట్ చేయిస్తాను. అసలే మా డాడీ ఎక్స్ కమిషనర్. అరెస్ట్ చేయిస్తాను అంటుందంటే కొంపదీసేది పద్మావతి కాదా? దీని పొగరు చూస్తే అలాగే ఉంది. ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండడం బెటరు. అది కాదండి, మీరు అచ్చం మా పద్మావతి లాగా ఉంటేను తనే అనుకుని అలా మాట్లాడేశాను, అందుకే సారీ చెప్తున్నాను. సారీ చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాను. ఇంతకీ జీ ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? అరే నేను అక్కడికే వెళ్ళాలండి. హలో, నేను అడిగింది మీరెక్కడికి వెళ్ళాలని కాదు, నేను అక్కడికి ఎలా వెళ్ళాలి అని. అబ్బో, దీన్ని చూస్తుంటే చాలా మెంటల్ దానిలా ఉందే. చెప్పండి. అదిగోండి, అలా వెళ్ళి రైట్కి తిరిగి 2 కిలోమీటర్లు వెళ్తే గుడొస్తుంది, దాని లెఫ్ట్కి వెళ్తే ఆఫీస్ వస్తుంది. ఓకే. చెత్తమోహంది, కనీసం చిన్న థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళింది. దీనికన్నా మా పద్దుయే బెటరు. హలో, ఏమిటండి? ఇట్రండి. ఏమిటండి? అడ్రస్ చెప్పినందుకు థ్యాంక్స్. పర్వాలేదులేండి. ఏమో, ఎవరికి తెలుసు? పైకి పర్వాలేదని లోపల చెత్త మొహంది కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది అని తిట్టుకోవచ్చుగా. ఓసిని, నీది మామూలు బ్రెయిన్ కాదే. చచ్చా, నేనెందుకు అలా అనుకుంటాను? నేనైతే థ్యాంక్స్ చెప్పకపోతే మీరు అలాగే తిట్టుకుంటారనుకున్నా. సరే, ఎక్కండి. మీరు అదే ఆఫీస్కి వెళ్తున్నానన్నారు కదా, రండి, నేను అక్కడ డ్రాప్ చేస్తాను. వద్దులేండి, నేను ఆటోలో వెళ్తాను. హలో, ఇక్కడ ఆటోలు రావు, ఎక్కండి. అవును, మీరేంటక్కడ? ఆ కంపెనీలో జాబ్ చేస్తున్నారా? లేదండి, ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నాను. ఇంటర్వ్యూనా? అవునండి. ఏంటి, ఇంతకు ముందు ఎక్కడైనా జాబ్ చేశారా? అది ఓ, ఫస్ట్ ఇంటర్వ్యూనా? అవునండి. మరి ఇన్నాళ్ళు ఏం చేశారు? గొడ్డి గడితకి పళ్ళు తోమారా? ఏమిటండి అలా మాట్లాడుతున్నారు? నేనంతే, నాకెవరైనా నచ్చకపోతే అలాగే అంటాను. ఇంత వయసు వచ్చినా ఏ ఉద్యోగం చేయట్లేదంటే మీకేమనిపించట్లేదా? మీరు ఒకసారి బండి ఆపండి. ఆపండి. ఏమైంది? ఆపండి చెప్తాను. ఏమైందండి? ఏమైందండి? మీకు మీ లిఫ్ట్కి ఓ నమస్కారం. కనిపించిన అమ్మా నాన్నలు గాని, నా చేత తాళి కట్టించుకున్న భార్య గాని ఇన్ని మాటలు అనలేదు. ఓహో, బోడి లిఫ్ట్ ఇచ్చి ఇన్ని మాటలు తిడుతున్నారేమిటి? ఫీల్ అయ్యారా?
ఉద్యోగం చేయడం లేదంటే పరాయిదాన్ని నేనే ఇంత ఫీల్ అయ్యానంటే పాపం మీ భార్య ఎంత ఫీల్ అవుతుందో ఒక్కసారి ఆలోచించారా? పెళ్ళాన్ని వదిలేయండి, కనీసం మీ అమ్మా నాన్న గురించి ఒక్కసారైనా ఆలోచించారా? మీరు ఉద్యోగం చేయకపోతే మీ తమ్ముడు మాత్రం ఎలా చేస్తాడు? తమ్ముడా? నాకు తమ్ముడున్నాడన్న విషయం మీకెలా తెలుసు?